రాజీ, ఆకలేస్తుందంటే అక్క తమ్ముళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారంటే. తనని భోజనానికి పిలవడానికే వచ్చాను మావా. బామ్మర్ది చేతిలో క్యారేజ్ ఏంటి? అత్తగారింటి నుంచి వచ్చిన పెళ్ళాం చేతి వంట. ఓహో. ఏయ్ హల్వా. బామ్మర్ది తీసి చూడొచ్చా? భలేవరే, తినండి. చాలా బాగుంది. మా చెల్లికి కూడా మా పెద్దమ్మ చేతి వంటే వచ్చింది. అబ్బో, అంత బాగుందా? శైలు వంటలు బాగా చేస్తుందండి. ఓహో, అవునా? కుళ్ళుకోకే రాజీ, ఏదో మీ తమ్ముడికి అత్తగారింటి మీద అభిమానం ఎక్కువలే. అదే చూసి నేర్చుకోండి. మీకు అందులో 1% కూడా లేదు. ఉండదే, ఎలా ఉంటుంది? ఇదిగో బామ్మర్ది, మా పెళ్ళిన కొత్తలో మా అత్తగారు ఒకసారి గులాబ్ జామ్ చేసుకుని తీసుకొచ్చారు. వాడితో ఇప్పటికీ మా వీధిలో పిల్లలు కోరిళ్ళు ఆడుకుంటారు తెలుసా? మామా ఊరుకోవే. ఓ, నువ్వు చేసిన చపాతీల గురించి చెప్పలేదనా? చెప్తా. వాటితో ఏం చేశారండి? 2 జతల చెప్పులు కుట్టించా బామ్మర్ది. బోరు కొట్టి పక్కన పెట్టాను గాని ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. మామా, నిన్ను. పదండి భోంచేద్దాం. పద. దా. బామ్మర్ది సయ్యా? సై. ఆగు మామా, ఊరికే ఆడితే ఏం బాగుంటుంది? ఏదైనా పందెం పెట్టుకోండి. ఇదిగో బామ్మర్ది, నేను గెలిస్తే నీ రెంట్ 500 పెంచుతాను. అలాగే కానివ్వండి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. మరి నేను గెలిస్తే? అది నువ్వే చెప్పు. శైలుని ఒకరోజు మన ఇంటికి పిలిచి మనతో పాటు టైం స్పెండ్ చేసేలా చేయాలి. సూపర్ తమ్ముడు. జీవితంలో గెలుపోటములన్నీ అమ్మాయిల కోసమేనని ప్రూవ్ చేశావు. కుర్రతనమే. నేను కూడా మన పెళ్లికి ముందు నీకోసం ఎన్ని విన్యాసాలు చేయలేదు? అవునా? నా కోసం మా ఇంటి గోడ కూడా దూకలేకపోయావు, విన్యాసాలు చేసావా? అవునా? ఎందుకని దూకలేదు? ఎలా దూకుతాం? అదేమన్నా కాంపౌండ్ వాళ్ళ మామూలుగా కట్టాడా? చైనా వాళ్ళ కట్టాడు వీళ్ళయ్యా. అప్పటికి నిత్యం లేసుకుని నా తిప్పలు నేను పడ్డా. అందుకే కదా మామా నేను నీకు పడిపోయింది. చిచ్చి చిచ్చి. నాకు కూడా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. శైలుని ఎలా రీచ్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు. నిజాయితీ గల ప్రేమకి టిప్స్ ఏం అవసరం లేదు. గట్టిగా అనుకో, ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. అనుకుంటే మాత్రం అవకాశం బండెకొస్తుందా ఏంటి? అమ్మో, నా వెహికల్ ఎవరు గుద్దేశారు. వెహికలా? ఏ సైకిల్ వెహికల్ కదా? ఏయ్, ఎవరది? నా సైకిల్ గుద్దేసింది. ఎవరన్నా సైకిల్ గుద్దేసింది? రేయ్, చంపేస్తారా? ఎవరది? బంగారు లాంటి నా సైకిల్ గుద్దేస్తారా? మీ అంతు చూస్తారా? రే, చంపుతారా నా సైకిల్. పెద్ద నాన్న, బామర్ది, అదేంటో నువ్వే చూడు. ఇదేంటండి, బంగారం లాంటి సైకిల్ని ఎలా గుద్దేశారు? కొంపదీసి నా మీద మర్డర్ ప్లాన్ ఏం చేయట్లేదు కదా? బైక్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి బాబు, సారీ. కృష్ణ, సారీ ఎందుకు చెప్తున్నావు? నువ్వేం కావాలని చేయలేదుగా. పైగా సైకిల్ కూడా ఏం కాలేదు. సైకిలే రోడ్డుకి అడ్డంగా ఉంది. వీళ్ళ ఫ్యామిలీకి సారీలు చెప్పించుకోవడం తప్ప చెప్పే అలవాటు లేదన్నమాట. రే, నువ్వు ఊరుకోరా, నేను మాట్లాడతాను కదా. సారీ బాబు. మీ సారీలు ఏం అవసరం లేదులేండి. ఏది ఒకసారి బైక్ చూడనివ్వండి. కృష్ణ, ఆ మెకానిక్ రవి గారికి ఫోన్ చేస్తానుండు. వాడి పాటికి తాగి పడిపోయి ఉంటాడ్రా. బండి ఇక్కడే ఉంచి నేను పొద్దున్న రిపేర్ చేయిస్తాలే. మరి నువ్వు ఎలా పెడతావు? పాదయాత్రే. ఎక్స్క్యూజ్ మీ, నా హెల్ప్ తీసుకోవడం మీకు ఇష్టం లేకపోయినా నేను చేస్తాను. ఎందుకంటే నా పార్ట్నర్ని మీరు డ్రాప్ చేసి ఉంటారు కదా. ఐ మీన్ వర్క్ పార్ట్నర్. చైనీలేరా, అది వదిలేసి నేను చెప్పేది విను. ఏంటో చెప్పు.
ఆ పక్కూరి మిల్లు లీజుకు తీసుకోవడం వేస్ట్ అనిపిస్తోందిరా. ఒకసారి ఆలోచించు. నీకు నమ్మకం ఉంటే అలాగే పెట్టుబడి పెడదాం. ఒరే కృష్ణ, ఈ 25 ఏళ్లలో ఏ రోజైనా నీ మాట జవదాటానా? నీకు నచ్చిందంటే నచ్చింది, లేదంటే లేదు. రేపే వాడికి మాకు ప్రాపర్టీ నచ్చలేదని చెప్పేస్తా. మీ బైక్ రెడీ అండి. థ్యాంక్ యూ బాబు. ఇదిగో నిన్నే. రే చక్రవర్తి, మా మెకానిక్ రవి ఇంతే తీసుకుంటాడు. పర్లేదులేండి, కట్నం అడ్వాన్స్ అనుకుంటాను. అమ్మయ్యా. వాడి పొగరు చూడరా. వదిలేయిరా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను వెళ్ళొస్తాను. ఏంటి బామర్ది, మా పెదరాన్ని ఇచ్చిన కట్నం ఏ బ్యాంకులో డిపాజిట్ చేద్దామని ఆలోచిస్తున్నావా? కాదులే మావా, తమ్ముడేదో ప్లాన్ చేస్తున్నాడు. చెప్తా రండి. తమ్ముడు, ప్లాన్ అన్నావేంటది? ప్లాన్ కాదండి, స్ట్రాటజీ. ఏంటో ఆ స్ట్రాటజీ? నెంబర్ 1, క్యారమ్ బోర్డ్లో మెయిన్ కాయిన్ రెడ్ ఎలాగో నా ప్లాన్లో శైలు మెయిన్. సో ముందుగా శైలుకి నా మీదున్న ప్రేమని బయటికి తెప్పిస్తాను. దాంతో నీ ప్రాబ్లమ్ సాల్వ్, అంతే కదా? నో, క్యారమ్ బోర్డ్లో రెడ్ ఒక్కటే వేస్తే సరిపోదు, దాంతోపాటు ఫాలో కూడా వెయ్యాలి. ఇక్కడ ఫాలో శైలు ఫాదర్. సో నెంబర్ 2 ఏంటంటే, శైలు వాళ్ళ నాన్నకి నేను నచ్చాలంటే ముందా కేపీని నా వైపుకి తిప్పుకోవాలి. హలో బామర్ది, మా పెదనాన్న మోనార్కి అమ్మ మొగుడు. నువ్వు అనుకుంటున్నట్టు కూతురు చెప్పినా కేపీ చెప్పినా అంత ఈజీగా ఒప్పుకోడు. అయినా అది కాకపోతే నెంబర్ 3 అదేనండి, రేపటి నుంచి శైలు వాళ్ళ నాన్న అలవాట్లు అభిరుచులు అన్నీ తెలుసుకుని ఆయన దారిలో నేను నడిచి ఆయన్ని నా దారిలోకి నడిపిస్తా. మా పెదనాన్న నీకు హైదరాబాద్ దారి చూపించకుంటే మేలే. ఊరుకో మావా, ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ చేస్తావేంటి? ఏమో, ఏ పుట్టలో ఏ పావుందో. బాలు స్ట్రాటజీ వర్కౌట్ అయ్యి స్వయంగా ఆయనే అల్లుడు యో ద బెస్ట్ అంటాడేమో. ఆల్ ద బెస్ట్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన బెస్ట్ అనే లోపు నా బేస్ బద్దలైపోతుందో ఏమో. టేక్ ఇట్ ఈజీ మామా. ఈ స్ట్రాటజీ ఏంటో, నాకు ఈ టార్చర్ ఏంటో. సురమత్త, నువ్వేం అధైర్యపడకు, మన ఊరంతా నీకు తోడుగా ఉంటుంది. అవునత్త, ఊరికి ఉన్న పెద్ద దిక్కు నువ్వు. నువ్వే ఇలా డేలా పడిపోతే ఎలా? మన అనుకున్న వాళ్ళు ఎప్పటికైనా మన దగ్గరికి తిరిగి వస్తారు. నాకు నమ్మకం లేదు బాబు. రాకపోతే ఎక్కడున్న లాక్కొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. వాడి నెంబర్ చెప్పు. ఆల్రెడీ మేమందరం మాట్లాడాం. నిర్లక్ష్యంగా మాట్లాడాడు. అలాంటి వాడిని బతిమలాడడం బెదిరించడం కూడా వేస్ట్. వాడిని ఏమి ఇబ్బంది పెట్టకండి బాబు, వాడిని వదిలేయండి. సరే, మేము వెళ్ళొస్తాం అత్త. వస్తాం అత్త, నువ్వు జాగ్రత్త అత్త. అవ్వా, నేను వెళ్ళొస్తాను.
ఆ సిటీ గాలి, అక్కడ మనుషుల స్వభావం అంతేనేమో కృష్ణ. మనుషులను మార్చేసి బంధాల్ని తుంచేస్తాయి. జాగ్రత్త అవ్వా. ఏంటి బామర్ది, మీ మామ నీకు పంచులేస్తున్నట్టున్నాడు? కొత్త ఉందిలేండి. అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి? తను సూరమ్మత్తని మా ఊరందరికీ పెద్ద దిక్కు. మా అందరికీ మంచికి చెడుకి చేదోడు వాదుడుగా ఉంటుంది. అలాంటిది ఆమెకి ఇప్పుడు తోడెవరూ లేకుండా పోయారు. అంటే ఆమెకెవరూ లేరా? లేకే, గారాబంగా పెంచుకున్న కొడుకున్నాడు. ఫోటోగ్రఫీలో ఆరితేరాడు. పెళ్లి ఫోటోలు కూడా తీసేవాడు. సంపాదన మోజులో పడి సిటీ వదిలి రావడం లేదు. పోనీ ముసల్దానైనా తీసుకెళ్తాడంటే అదే లేదు. అదే తన బాధ. వాడు లేకపోతేనే ఊరంతా తనకు తోడుగా ఉంటుంది. పద, మీ అక్క ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వా? ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? రీసెర్చ్ చేస్తున్నాను. ఇలా భూతద్దాలు వెసల్స్ పట్టుకుని టెస్ట్ చేయడానికి ఇదేం లాబొరేటరీ కాదు. దేనికైనా రీసెర్చ్ అనేది అవసరం కదా. పుస్తకాల్లో పడి మార్క్స్ కోసం, ర్యాంక్స్ కోసం చదివితే ఇలాగే ఉంటుంది. ప్రాక్టికల్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పు. బుక్స్ లో చదివింది రియల్ గా చేయడం. అది వేరే సబ్జెక్ట్స్ కి అప్లై అవుతుందేమో కానీ నాట్ ఫర్ అగ్రికల్చర్. దీని గురించి నీకు కంప్లీట్ గా తెలియాలంటే నువ్వు హార్ట్ఫుల్ గా ఫీల్ అవ్వగలగాలి, ప్రేమించగలగాలి. అర్థమైంది. ఏమర్థమైంది? సపోజ్ నేను నిన్ను బాగా మిస్ అవుతున్నా అనుకో. అదే జస్ట్ అనుకో. ఐ మిస్ యూ శైలు. ఇలా చెప్పడం వేరు. And సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చుకులనల్లా తప్పుకు వెళ్ళకు దయలేరా అసలు. ఇలా చూపించడం వేరు. ఇదిగో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావంటే సూర్యుని పిలుస్తాను. అబ్బా చిచి చిచి. అట్లీస్ట్ మీ నాన్న పేరు చెప్పినా నేను భయపడితే బాగుంటుంది. ఆరిపోయిన అగ్గి పుల్లలా ఉంటాడు. ఆ సూర్యగారికి కూడా భయపడితే నా ఫ్యాన్స్ హట్ అవుతారు. ఏమన్నా? అగ్గిపుల్ల ఆరిపోవచ్చు కానీ అరిగిపోదు. వచ్చావా? రే ప్లీజ్ రా, నీకు దండం పెడతాను. నువ్వు కూడా పంచ్ డైలాగ్ లేకరా. పవరకి పంచుల అవసరం లేదు. ఒరే నిన్ను. ఏయ్, ష్. ప్రజ్వల మ్యామ్ కాల్ చేస్తున్నారు. హలో మ్యామ్. యా ష్యూర్. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. ఏమంటున్నారు మేడం? ఈ డాక్యుమెంటరీని మన ఆఫీస్ కెమెరామెన్తో కాకుండా విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ దట్ టు అగ్రికల్చర్ నాలెడ్జ్ ఉన్న కెమెరామెన్తో చేయమన్నారు. అలాంటి వాళ్ళు దొరకాలంటే కష్టం కదా. అమ్మాయి గారు, మన ఊర్లో పని కూడా ఉన్నాడు కదా, వాడు ఫోటో తీస్తే 2 ముసలిది కూడా పొడుచువెళ్ళైపోద్ది. మొన్న తిన్నాళ్ళకి నా ఫోటో తీశాడు, అది నా చేతికి ఇచ్చాడు. తీరా చూస్తే రజనీకాంత్ ఫోటో అనుకున్నాను. చూస్తే నాదే. అంతటి పనివాడు వాడు. తలైవా. ప్లీజ్ రా, ఇలాంటి ఘోరాలు నా ముందు డిస్కస్ చేయకరా. అది టాలెంట్ ని గుర్తించండి అయ్యా. సూరి, కెమెరామెన్ అంటే స్టిల్ ఫోటోలు తీసేవాడు కాదు. నువ్వు కామ్గా ఉండు.
సరేలే, ఆ కెమెరామెన్ సంగతి నాకు వదిలే, నేను అరేంజ్ చేస్తాలే. నువ్వు స్టోరీ బోర్డ్ కోసం ఏ జియోగ్రఫీ ప్రిపేర్ చేస్తావో డ్రాయింగ్స్ తీసుకో. ఐ విల్ బి బ్యాక్. ఓకే. ఏంటి మరదలా, తలనొప్పా? ఇదిగో మజ్జిగ తీసుకో. టైంకి తీసుకొచ్చా వదినా, థ్యాంక్ యూ. ఎండకి పని చేసుకోకపోతే గొడుగొకటి తెచ్చుకోవచ్చు కదా. మాకంటే అలవాటు కాబట్టి భరించగలుగుతాం, మీ వల్ల అలా కాదు కదా. బాలే దానివే వదినా, నాకే మీ పొలాలు ఈ పనులు కొత్తేం కాదు. ఇవాళ ఫాస్టింగ్ ఉన్నాను, అందుకే కాస్త నీరసంగా ఉంది. దేనికో ఈ ఉపవాసాలు దీక్షలు మీ ఆయనతో కలిసిపోవాలనే కదా. ఆ, అదేం కాదు వదినా. అయినా అంత పెద్ద తప్పు ఏం చేశాడని తనని దూరం పెడుతున్నావు? అసలు నువ్వు చేసేది తప్పో రైటో ఒకసారైనా ఆలోచించావా? నువ్వు కూడా బాలుకి సపోర్ట్ చేస్తున్నావా వదినా? మంచి పనికి సపోర్ట్ చేయడం తప్పేం కాదు కదా. నన్ను కన్ఫ్యూజన్ లో పెట్టడం మంచి విషయమా? కాదు, నీ కోసం ఆరాటపడడం మంచి విషయం. అబ్బో, అంతగా ఏం చేశాడో? ఏం చేస్తున్నాడో నువ్వే చూడు. ఇదిగో బామ్మర్ది, ఈ వేస్టేజ్ అంతా ఒక పెద్ద గొయ్యిలో ప్రిజర్వ్ చేస్తే అదే ఎరువు అవుతుంది. ఎస్, లెసన్లో చదివినట్టు గుర్తు. అవును, ఈ ఎరువు పొలానికి చాలా మంచిది. ఈ డస్ట్బిన్ ని అప్పటికప్పుడు క్లీన్ చేస్తుంది. ఐ హేట్ దట్ స్మెల్. ఒకటి చెప్పనా శైలు, మన ప్రపంచాన్ని అందంగా చేసేవాడు స్నేహితుడు. మనల్ని తన ప్రపంచంలోకి తీసుకెళ్లి అందమైన జీవితాన్నిచ్చేవాడే భర్త. అలాంటి స్నేహితుడే భర్త అయితే ఆ జీవితం మరింత అందంగా ఉంటుంది. ఆలోచించుకో. ఒకటి చెప్పనా శైలు, మన ప్రపంచాన్ని అందంగా చేసేవాడు స్నేహితుడు. మనల్ని తన ప్రపంచంలోకి తీసుకెళ్లి అందమైన జీవితాన్నిచ్చేవాడే భర్త. అలాంటి స్నేహితుడే భర్త అయితే ఆ జీవితం మరింత అందంగా ఉంటుంది. ఈ మధ్య మీరు రోజు ఆలస్యంగానే భోంచేస్తున్నారు. పనులు ముఖ్యమే కాదన్ను, కానీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. పిల్లలు తిన్నారా? నీలు తినింది, శైలుకి తలనొప్పని పడుకునుంది. ఏమైంది? దానికి మైగ్రేన్ ఉందని తెలిసిందే కదా. ఈ మధ్య ఎండకి పనిచేయడం వల్ల ఇంకాస్త ఎక్కువైనట్టుంది. టాబ్లెట్లు వేసుకుందా? టాబ్లెట్స్ లేవండి, సూర్యుని పంపిస్తే దొరకలేదు. నాకు ఫోన్ చేయొచ్చు కదా, నీ వెడి తీసుకొస్తాను. అయ్యో ఏమండి, ఈ టైంలో ఎక్కడుంటాయండి? ఎక్కడో చోట తీసుకొస్తాలే. ఈలోపు తన సొంటి కాఫీ. సొంటి ఇంట్లో లేదే. నీలు, ఏంటమ్మా? అక్కకి ఎలా ఉంది?
తలనొప్పిగా ఉన్నట్టుంది. సర్లే, మీ నాన్న టాబ్లెట్స్ కోసం వెళ్ళారు. ఈ లోపు నువ్వు వెళ్ళి రాజీ దగ్గర సొంటి తీసుకురా. సరే అమ్మా. వెళ్ళు. ఏంటి మామ ఇంత ఆలస్యమైంది? మోటార్ బాగు చేస్తూ ఉండిపోయాను. ఈ శొంఠి దేనికి? ఇందాక నీలు వచ్చి శైలుకి బాగా తలనొప్పిగా ఉందని సొంటి తీసుకెళ్ళింది. ఓ, తనకిచ్చి అలానే పట్టుకున్నాను. తలనొప్పా? సడన్ గా ఏంటి? ఉదయం ఎండలో ఏవో గీసుకుంటూ బాగా తిరిగింది కదా, అప్పుడే కాస్త తలనొప్పి అంది. ఇప్పుడు అది కాస్త ఎక్కువై ఉంటుంది. మరి నాకు అప్పుడే చెప్పొచ్చు కదండి. హాస్పిటల్కి తీసుకెళ్ళడమో లేదంటే టాబ్లెట్స్ అయినా తీసుకొచ్చేవాడిని కదా. మీ మామగారు టాబ్లెట్స్ కోసమే వెళ్లారటలే. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? వెళ్ళి శైలుని చూసొస్తాను. ఓయ్, కాస్త నీ దూకుడికి కళ్ళెం వేయబోయ్. ఏదో ఒక్కసారంటే ఊరుకున్నాడు గాని మళ్ళీ ఆ గడపలో చూశాడనుకో, మా పెద్దనాన్న నీకు నాకు కలిపి పెద్ద కర్మ పెట్టేస్తాడు. ఊరుకో మావా, ఏంటా మాటలు? మామగారు వచ్చేలోపు వెళ్ళొచ్చేస్తాడులే. నువ్వు ఊరుకువే రాజీ, ఇవాళ బూస్టప్ చేయకి. నేను నచ్చి చెప్తున్నాను కదా. ఎవరికి చెప్తారు? బామ్మ ఏడు విడు. ఉమ్. అత్తారింట్లో. బావా, శైలు ఎక్కడా? గదిలో ఉంది. అమ్మా, అల్లుడు గారు, శైలు నేను చూసుకుంటాలేండి. ఆయన వచ్చేస్తారేమో, మీరు వెళ్ళండి. శైలుకి ఇలా ఉంటే నేను... శైలమ్మా, మన పెళ్ళే ఎన్నేళ్ళయింది వసుంధరా? 25 ఏళ్ళు అవుతోంది. ఈ 25 ఏళ్లలో నేను ఏ కారణం లేకుండా ఏ విషయంలోనైనా నీకు ఆంక్షలు పెట్టానా? లేదు. పోనీ నువ్వు నాకు భయపడేంత రాక్షసత్వంగా ఎప్పుడైనా ప్రవర్తించానా? లేదండి.